నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. వీలునామా అంటే చాలా మందికి అనేకమైనటువంటి డౌట్స్ ఉంటాయి. వీలునామా ఎవరికి రాయొచ్చు? ఒకవేళ రాస్తే ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఎవరైనా ముగ్గురిద్దరు పిల్లలు ఉండే వాళ్ళకి ఒకరి పేరు మీద వీలునామా కానీ అది గిఫ్ట్ డీడ్ కింద రాసినా కూడా ఆ ఆస్తి మిగతా పిల్లలకి చెల్లదా అనేటువంటి డౌట్స్, ఇంకా ఇలాంటి కేసెస్ రియల్ లైఫ్లో చాలా ఎక్కువైపోతున్నాయి. మరి వాటి గురించి కోర్టు ఏం చెప్తుంది? మనతో పాటు అడ్వకేట్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో బేసిక్గా వీలునామా అంటే ఏంటి? వీలునామా వన్స్ రాసిన తర్వాత ఇప్పుడు నేను అన్నట్టు ఒక తల్లిదండ్రులు ముగ్గురు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఒక పిల్లలకే ఈ వీలునామా గిఫ్ట్ డీడ్ కింద రాసిన తర్వాత మిగతా ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి? ఆస్తి మీద మిగతా ఇద్దరికి ఉన్నటువంటి హక్కులు ఏంటి? మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి నేను. వీలునామా వేరు, గిఫ్ట్ వేరు. ఓకే. వీలునామా అనేది వారి ఇష్టపూర్వకంగా వారి తదనంతరం ఇచ్చేది, అంటే ఎగ్జిస్టింగ్లోకి వచ్చేది వీలునామా. గిఫ్ట్ అనేది వారు బ్రతుకున్నప్పుడే ఇచ్చేది పొజిషన్లకు కానీ వారు అనుభవించే హక్కు ఉంటుంది. వీలునామా ఏమో వీరి తర్వాత అనుభవించే హక్కు ఎవరి పేరు మీద రాస్తారో వారికి ఉంటుంది. ఓకే, అదొకటి. రెండొకటి, వీలునామా అనేది రక్త సంబంధికులకు ఇస్తుంటారు జనరల్గా. ఇప్పుడు తండ్రి కానీ తల్లి కానీ వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తి వారి స్వాధీనమైనట్టు అయితే వారు ఎవరికైనా వీలునామా రాయొచ్చు లేదా గిఫ్ట్ డీడ్ అయినా చేయొచ్చు. అందులో ఎవరి ప్రమేయం కానీ ఎవరు వీరిని అడ్డుకునే హక్కు కానీ ఉండబోదు. వారికి యాన్సిస్టర్ ప్రాపర్టీ అయి ఉంటే వారసత్వంగా వచ్చిన ఆస్తి అయినట్లయితే వీలునామా రాసే హక్కు వారికి ఉండదు. ఓకే. వీలునామా వారి పేరు మీద ఉన్నట్టు ఉంటే వారు స్వాధీనమైంది అనుకోండి, వారి స్వాధీనాన్ని పిల్లలకు రాయొచ్చు, బయట వ్యక్తులకు కూడా రాయొచ్చు. గిఫ్ట్ ఇచ్చే క్రమంలో గిఫ్ట్ డీడ్ అనేది వారు స్వతహాగా, ఇప్పుడు వీలునామాకైనా ఉంటుంది, వీలునామా అంటేనేమో వీరి తదనంతరమే ఎగ్జిస్టింగ్లోకి వస్తుంది. గిఫ్ట్ అనేది ఈరోజు నేనున్నాను నా పిల్లలకి ఇచ్చినప్పుడు వారికి అనుభవించే హక్కు వారికి గిఫ్ట్ డీడ్ ఎప్పుడైతే అవుతుందో డే నుంచే ఎగ్జిస్టింగ్లో ఉంటుంది, లైవ్లో ఉంటుంది. సో రెండింటికి అది డిఫరెన్స్. అంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ మీ గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు బతుకున్నప్పుడే ఆ గిఫ్ట్ డీడ్ ఇప్పుడు ఇద్దరు కూతుర్లు ఉన్నారనుకోండి, చిన్న కూతురు పెద్ద కూతురు, కొడుకులు కూడా అంతే. ఈవెన్ ఇది అందరికీ వర్తిస్తుంది. ఒకరి పేరు మీద రాసి చనిపోయేదాకా, అంటే వీళ్ళు బతుకున్నప్పుడు దాన్ని బయట పెట్టకుండా చనిపోయేదాకా అది అలాగే కొనసాగుతుంది. వన్స్ చనిపోయిన తర్వాత ఇది వీళ్ళ పేరు మీద నేను ఆల్రెడీ రాసేసాను అన్నప్పుడు చనిపోయిన తర్వాత బయటికి తీస్తూ ఉంటారు ఈ గిఫ్ట్ డీడ్ ఏమైతే ఉంటుందో. సో అలాంటి సందర్భాల్లో ఎలాంటి రెమెడీస్ ఉంటాయి? ఏదైనా వీరికి అంటే ప్రాపర్టీ గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత దాన్ని సడన్ పీరియడ్లో ఎవరైతే గిఫ్ట్ డీడ్ చేసినారో వారికి రైట్ ఉంటుంది క్యాన్సిల్ చేసుకోవాలంటే. సరే, మిగతా వారికి తెలుసా తెలియదా అనేది తెలియకపోతే వారు తెలిసినప్పటి నుంచి వారు కోర్టును అప్రోచ్ కావచ్చు. ఒకవేళ వారు బతుకుంటేనేమో లేదు వారిని అడగాలి. ఓకే. లేదు అంటే అది కూడా ఏంది, యాన్సిస్టర్ ప్రాపర్టీ అయి ఉంటే వీరికి రిజిస్టర్ చేయడానికి వీళ్ళకి రైట్ లేదు, ఎవరికి ఫాదర్కి రైట్ లేదు. ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ అనుకోండి, ఆటోమేటిక్గా హీ కెన్ ఎవరికైనా ఇచ్చే రైట్ ఆయనకు ఉంది, వీరు క్వశ్చన్ చేయడానికి లేదు. ఒకవేళ మీకు తెలిసిన యాన్సిస్టర్ ప్రాపర్టీ తెలిసిన డాక్యుమెంట్ రిజిస్టర్ అయిన కానీ 2 years లోపల మీరు దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ఆఫ్టర్ దట్ వెళ్తే కూడా ఇప్పుడు రీసెంట్గా మనం సుప్రీంకోర్టు ఒకటి జడ్జిమెంట్ పాస్ చేసింది. ఎప్పుడో ముత్తాతలు భూములు అమ్ముతారు, తాతలు భూములు అమ్మితే వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా రేట్స్ పెరిగినాయి, మా ల్యాండ్స్ కాస్ట్ పెరిగింది కాబట్టి మాకు తెలియకుండా అంటే వాళ్ళ తాతలు అమ్మినప్పుడు వీరు ఉండరు. ఇలాంటి సిమిలర్ కేసు కర్ణాటకలో ఒక ఆవిడ పెళ్లి అయిపోయి అమ్మాయికి పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు. పంపించిన తర్వాత వీళ్ళకి ఏదైతే 2 ఎకరాల భూమిలో ఆల్రెడీ 1 ఎకర్ అమ్మేసి ఆమెకు పెళ్లి చేసి పంపించిన తర్వాత మిగతా 1 ఎకరు వేరే వాళ్ళకి అమ్మారు. అమ్మిన తర్వాత తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ వచ్చి ఆ ల్యాండ్ మా తండ్రిది, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, సో మీకు అమ్మాడు, ఈ కేసు వేసింది దీని మీద. ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అంటే ఇలాంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎవరైతే పర్చేసర్ ఉంటారో ల్యాండ్ కొనాలనుకుంటే, అందుకే సహజంగా అందరు కూడా ఈ గత కొంతకాలంగా ల్యాండ్ ఓనరే కాకుండా ల్యాండ్ ఓనర్కు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని కూడా సిగ్నేచర్ తీసుకుంటున్నారు డాక్యుమెంట్స్ మీద సాక్షి. మెయిన్ గా వాళ్ళు మైనర్స్ అయితే కూడా చాలా ప్రాబ్లమ్స్. మైనర్స్ అయితే మైనారిటీ తీరిన తర్వాత మీరు ఇమీడియట్ గా దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు. కానీ మైనారిటీ తీరినాక కూడా మీరు మేజర్ అయినాక మీకు తెలిసిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల తర్వాత నేను కోర్టును అప్రోచ్ అయితే నాకు అందులో వాటా ఉందంటే అది కోర్టు కూడా అంగీకరించే పరిస్థితులు లేదు.
అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడో తాతలు అమ్మినాక మీకు తెలిసి కూడా కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత కూడా మీ ఏజ్ ఒక 40-50కి వచ్చిన తర్వాత కూడా మా తాత ఆస్తి నేను ఛాలెంజ్ చేస్తా అంటే అది కోర్టు యాక్సెప్ట్ చేయదు. సో లిమిటేషన్ యాక్ట్ అనేది అక్కడ ఖచ్చితంగా వర్తిస్తుంది. లిమిటేషన్ లేదని చెప్పేసి కోర్టు కొట్టేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదున్నా వారసత్వం అనేది ఉన్నప్పుడు వారసత్వ హక్కులను నీకు తెలిసిన కానించే దాన్ని అప్రోచ్ కావాలి. కానీ ఎప్పుడో నేను ఇష్టం ఉన్నప్పుడు కోర్టుకు పోతా అంటే కోర్టు యాక్సెప్ట్ చేయదు. అంటే ఈ గిఫ్ట్ డీడ్లో కూడా తల్లిదండ్రులు వన్స్ పిల్లలకి 2 పిల్లలు ఉన్నా గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత కూడా పిల్లలు సరిగ్గా చేసుకోకపోతే గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అని కూడా మనం వింటూ ఉన్నాం ఈ మధ్య సందర్భాల్లో. చేసుకోవచ్చు. గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. యూ కెన్ అప్రోచ్ ది కలెక్టరేట్. మనకు సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది ఉంది. ఆర్టీఓ దగ్గర కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద మనం కలెక్టర్ ఆఫీస్లో దరఖాస్తు పెట్టుకున్నా, ఆర్డీఓ గారి దగ్గర పెట్టుకున్నా వారు పిలిపించి సేమ్ కోర్టు ప్రొసీజరే ఉంటుంది. వారిని పిలిపించి సాధ్యంత వరకు దాన్ని పరిష్కరించే విధానంగా చూస్తారు. కాని పక్షంలో దెర్ ఈజ్ అ రైట్ వారికి, ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ రైట్ ఉంది. ఆ డీడ్ని క్యాన్సిల్ చేసే, గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసే రైట్ వారికి ఉంది. ఖచ్చితంగా క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.